రెయిన్ఫాల్ ఉంది. ఒకసారి శరత్ గారితో మాట్లాడదాం. మాట్లాడండి. శరత్ గారు, సో నెక్స్ట్ 4-5 days ఎల్లంపల్లి పడితే నాకు తెలిసి August 10th 15th కల్లా ఎల్లంపల్లి నిండుతుందేమో, అప్పుడు స్టార్ట్ అవుద్ది నీళ్ళు లిఫ్టింగ్. దాదాపుగా August 20th అనుకోండి. August 3rd week or 4th week వరకు కనుక ఒకవేళ కాలం అనుకూలిస్తే అప్పుడు కొన్ని సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటది. కానీ బట్ నాకు తెలిసి అప్పటికి ఒడే వర్షాలు నింపడం వల్ల పెద్దగా రైతులకు ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎందుకంటే రైతులు చాలా నష్టపోయారు, విలువైన కాలం చాలా కోల్పోయారు. ఇప్పటి వరకు నాట్లు అన్ని అయిపోవాలి. ప్రాబ్లం ఏంటంటే మీరు ఏదో దేవుడిని ప్రార్థించండి వర్షాలు పడాలి అది అని, కానీ అసలు ప్రజలంటూ మన చేతిలో అంతకంటే ఎక్కువ ఉంది. ప్రభుత్వ స్టాండ్ అది, అదే ఒకటి ప్రభుత్వ స్టాండ్ అది, బీఆర్ఎస్ స్టాండ్ అది. ఇప్పుడు మధ్యలో సఫర్ రైతులు. సార్ అక్బర్ బీర్బల్ కథల్లో ఒక చిన్న విషయం చెప్తాడు. ఒక రోజు అక్బర్ గారు ఒకసారి పీసీఆర్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ తీసుకోండి. ఎల్లంపల్లి నేను మరొకసారి చెప్తాను. యా సార్ మీరు చెప్పండి. ఎస్, అక్బర్ బీర్బల్ కథల్లో ఒక కథ ఉంటది సార్. అక్బర్ గారు ఒక రోజు అక్బర్ ను వెతుక్కుంటూ బీర్బల్ అంతా తిరిగితే ఆయన ఒక మస్జిద్ లోంచి బయటకు వస్తా ఉంటాడు. అయితే ఈయన అడుగుతాడు, బీర్బల్కి అనుమానం వస్తుంది, ఏంటి మహారాజా అసలు నీ రాజ్యంలో ఉన్న వాళ్ళందరి రక్షణ బాధ్యత నీదే కదా, నువ్వు పోయి ఏం చేస్తున్నావు ఆ మస్జిద్లో అని అంటే, నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నా నా రాజ్యంలో అందరూ సుభిక్షంగా ఉండాలని. అయితే మరి నువ్వెందుకు వచ్చావు, నీకేం కావాలంటాడు. నాకేం కావాలో నేను కూడా పోయి అదే దేవుణ్ణి అడుగుతా, ఇక నిన్నడిగి ఏం ప్రయోజనం, నువ్వు కూడా నిస్సహాయ స్థితిలోనే ఉన్నావు కదా అని. అట్లనే ఇప్పుడు ముఖ్యమంత్రినే మార్చమని అడగాలి ప్రజలు తప్ప వర్షాలు పడాలని అడిగితే లాభం లేదు సార్. ఇది ఒక్క సమస్యే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలకు రాష్ట్రం అతలాకుతలం అవడానికి ప్రతి రంగంలో మీరు ఇది అది అని కాదు, ఏ రంగంలో కూడా ప్రశాంతత లేకుండా అసలు అడ్మినిస్ట్రేషన్ అంతా కజిబిజి చేసి పెట్టినాడు సార్. ఇవాళ రాష్ట్రంలో ఏ వర్గము సంతృప్తి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి సృష్టించిన ఈ ముఖ్యమంత్రి బదలాయిస్తే తప్ప నేను అనుకుంటా. సార్ మీ కేసు ఎక్కడి వరకు వచ్చింది? మీరు హైకోర్టులో పిల్ కూడా వేశారు, 3rd August కి వేశారు సార్. మీరు 27th మండే అని చెప్పారు. మండే నాడు జడ్జి గారు ఓపెన్ గా ప్రకటించారు. బట్ ఆర్డర్ కాపీ వస్తే అందులో 3rd August అని ఉంది. మరి తర్వాత వాళ్ళు ఏమైనా మెన్షన్ చేశారా, ఏం జరిగిందో మనకు తెలియదు. ఒకసారి అంటే నేను చూపిస్తాను ఇప్పుడు ప్రభుత్వ పాసిబిలిటీ ఏంటన్నది. మీకు పీసీఆర్ తీసుకోండి ల్యాప్టాప్ లోది. ఒకసారి పిల్ల ఏమని వేశాడో శరత్ గారు చెప్తే బాగుంటది. చెప్పండి సార్ శరత్ గారు. సో సార్ నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, ఇక్కడ ఎల్లంపల్లి రిజర్వాయర్ ఈ SRSP కింద పడ్డ వాటర్ ఎల్లంపల్లికి వస్తుంది. కడెం ప్రాజెక్టు నిండితే కూడా, కడెం ప్రాజెక్టు 7.6 TMCలు 4 TMCలు 5 TMCలు నిండింది. ఈ కడెం నుంచి నిండి నా గోదావరి రివర్లోంచి ఎల్లంపల్లికి వస్తుంది, లేదా SRSP క్యాచ్మెంట్ ఏరియాలో పడ్డ వర్షాలైనా ఎల్లంపల్లికి వస్తాయి. ఇది సాధ్యమైనంత త్వరగా రావాలని కోరుకోవాలి. ఇది August 15 ఇంకెక్కువ వర్షం పడి August 10th లోపే వస్తే కొంత ప్రభుత్వం నీళ్లు లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు వాళ్ళు కాంగ్రెస్ ప్రాజెక్టు, కాంగ్రెస్ సాయంలో స్టార్ట్ చేసింది, రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో భాగంగా అంటారు కాబట్టి అక్కడ నుంచి నీళ్ళు లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది. కానీ బాహుబలి మోటార్లు, మరి దానికి పెట్టిన మోటార్లు స్టార్ట్ చేసింది మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం, అది చూడాలి. సో ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేస్తే నీళ్ళు కొంత మిడిమానేరుకు వస్తాయి. మిడిమానేరు నుంచి ఇంకా మిగతా చోట్లకు కూడా ఇచ్చేయచ్చు వాటర్. మిడిమానేరు నుంచి మిగతా చోట మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, ఇవన్నీ కూడా దారిలో ఉన్న రంగనాయక సాగరు, అనంతగిరి, ఇవన్నీ కూడా నింపడానికి ఆస్కారం ఉంటుంది. ఎల్లంపల్లి నుంచి నింపి దీన్ని ఫ్లడ్ ఫ్లో కెనాల్లో వేస్తే అది మిడిమానేర్ 318 అడుగుల దగ్గర ఉన్న మిడిమానేర్ దగ్గరకు వెళ్తే అప్పటి నుంచి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ లోయర్ మానేర్లో వాటర్ లేవు, అప్పర్ మానేర్లో లేవు, మిడ్ మానేర్లో లేవు, ఎల్లంపల్లిలో లేవు. సో ఇవన్నిటికీ సొల్యూషన్ అక్కడ దొరుకుతుంది. ఎస్ శరత్ గారు, మీ కేసు ఏమని వేశారు ఎగ్జాక్ట్గా అని అడుగుతున్నారు. అన్మ్యూట్ చేయండి సార్. ఎస్, 2 లైన్లో చెప్పండి, 3 వాక్యాల్లో చెప్పండి అంతే. 3 వాక్యాల్లో ఏం చెప్పలేదు. ఎన్డీఎస్ఏ మీ ప్రేయర్ చెప్పండి. మీ ప్రేయర్, మా ప్రేయర్ ఏంది అంటే, ఎన్డీఎస్ఏకి ఒక డైరెక్షన్ ఇవ్వండి, ఎక్స్పర్ట్ కమిటీ మళ్ళీ స్పాట్ ఇన్స్పెక్షన్ జరిపి వెదర్ ఇట్ ఈస్ ఫీజిబుల్ టు పంప్ వాటర్ ఫ్రమ్ కన్నెపల్లి ఆర్ నాట్ అనేది ఇదమిద్దంగా తేల్చండి అనేది. బట్ దానికి కంటే ముందు మనం చెప్పింది ఏంటంటే, ఎన్డీఎస్ఏ వాళ్ళు
2023లో 2024లో ఉన్న పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చినారు. దట్ మిడ్ టర్మ్ రిపోర్ట్ ఈజ్ ఓన్లీ ఇంటెండెడ్ టు కండక్ట్ రిపేర్స్ టు ది మేడిగడ్డ పైర్స్ అండ్ మేక్ ది ప్రాజెక్ట్ రెడీ బై జూలై 2024. బట్ దాన్ని సాకుగా పెట్టుకొని వాళ్ళు చెప్పిన రీతిలో రిపేర్ వర్క్ ఏది చేయకుండా దాన్ని తాత్సారం చేసేసి ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వాంట్స్ టు ప్రూవ్ that Medigadda is an engineering disaster, which is factually incorrect. We have pumped in so much of money, so much of work has gone into in Kaleshwaram. Governance is a continuous process. Because that asset was built by BRS government, this government on political reasons cannot say that I won't undertake repairs, I won't make the project ready for the people and anadaniki veelledu. It is a colorable exercise of the power kabatti meeru direction ivvandi. Let the NDSA decide whether it can be pumped or not. If so, what is required to be done immediately to sustain the crops of the cultivation of the farmers under the catchment area anedi more or less ante on these grounds I framed the writ petition. Okay. There was no objection with regard to my maintainability. So ఇప్పుడు ఆగస్ట్ 3 లోపు కంపల్సరీగా గవర్నమెంట్ వర్షన్ రావాలి, రిప్లై రావాలి. ఆ రోజు ఏమైనా ఆర్డర్ వచ్చే అవకాశం ఉందా? అంటే సార్ ఇప్పుడు నేను జ్యోతిషం చెప్పలేను కానీ బట్ ఇప్పుడు గవర్నమెంట్ అడాప్ట్ చేస్తున్న యాటిట్యూడ్ తర్వాత ఎన్డీఎస్ఏకు సంబంధించిన ఒక బాధ్యతాయుతమైన అధికారి ఇచ్చిన క్లారిఫికేషన్ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం డెఫినెట్గా గవర్నమెంట్ను రాష్ట్ర హైకోర్టు అడిగే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఎన్డీఎస్ఏ వాళ్ళు క్లారిఫై చేశారు కదా, వేరే రకంగా వాళ్ళ వేరే పత్రికల్లో వచ్చింది. మరి ఈ దృష్ట్యా మీకు అసలు ఎత్తిపోయాలన్న పత్రికల్లో కదా సార్, వాళ్ళు అఫీషియల్ గా మెయిల్ పెట్టారు, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆస్ట్రేలియాలో ఉంటాం మన ఎన్ఆర్ఐ సార్, అది ఒక ఇండివిజువల్ పర్సనల్ కమ్యూనికేషన్ దట్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ అఫీషియల్ ట్రాన్సాక్షన్. అది అధికారిక మెయిల్ నుంచి పెట్టింది సార్, అధికారికంగా మెయిల్గా పెట్టినా కానీ అది వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు అంటారు. అంటే ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ కింద. నో, ఇట్ ఈస్ నాట్ అన్ అథెంటికేటెడ్ వర్షన్. కోర్టుకి ఏది ఇచ్చినా, ఏ డాక్యుమెంట్ ఇచ్చినా ఇట్ షుడ్ బి అథెంటికేటెడ్ అండ్ ఇట్ షుడ్ బి అడ్రస్డ్ ఆన్ ది ఇష్యూ రేజ్డ్ బిఫోర్ ద కోర్ట్. అది అట్లా కాదు కాబట్టి అది పనికిరాదు. అది నాకు ఎందుకు ఉపయోగపడుతుందంటే కోలాటరల్ పర్పసెస్ గా అదే రోజున మార్నింగ్ ఎన్డీఎస్ఏ కౌన్సిల్ ఏమో నాకు 4 వారాల సమయం కావాలని అడిగినాడు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున. సాయంత్రం ఏమో ఆఫీసర్ ఇట్లా సమాధానం ఇచ్చినాడు. ఈ సమాధానము నా రిట్ పిటిషన్ ఫైల్ అయ్యే కంటే ముందే వచ్చింది. అతను మీకు ఒక రోజు లేటుగా మీ దృష్టికి తీసుకొని వచ్చినాడు అనే విషయాలను ప్రస్తావించి ఇదంతా ఒక దొంగాట ఆడుతున్నారు ప్రభుత్వము, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఫార్మర్స్ అని చెప్పడానికి నాకు ఆర్గ్యుమెంట్ లో సహాయపడుతుంది తప్ప ఇట్ కెనాట్ బి ఎ బేసిస్ ఫర్ పాసింగ్ ఎనీ ఆర్డర్. సరే, కాకపోతే ఇప్పుడు జరగబోయేది ఏంది థర్డ్ నాడు అని అంటే 90% స్టేట్ గవర్నమెంట్ ని ఆర్ యూ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ టేకింగ్ ఎ డెసిషన్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ ఇన్ ద క్యాచ్మెంట్ ఏరియా ఆర్ నాట్? నౌ దట్ ది ఎన్డీఎస్ఏ is saying like this and this is the argument of the petitions council, what do you want to say అని ప్రభుత్వాన్ని అడిగే అవకాశం ఉంటుంది. సరే, కాకపోతే నాకు తెలిసిన మేరకు ముఖ్యమంత్రికి ఏ కోణంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టును పార్షియల్గా కానీ పూర్తిగా కానీ ఉపయోగించే ఆలోచన లేడు. అది రాజకీయంగా ఆయనకు దెబ్బ తగులుతుంది. తాను కూలేశ్వరని చేస్తున్న వాదన తప్పు అని తేలితే ముఖ్యంగా సమగ్రంగా రైతులలోనే ముఖ్యమంత్రి పట్ల చెడ్డ అభిప్రాయం ఏర్పడితే బల్క్ ఆఫ్ ది ఓటర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవుతారు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అవుతారు. కాబట్టి తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అని నిరూపించడానికే ముఖ్యమంత్రి కృషి చేస్తాడనేది నా అభిప్రాయం. తర్వాత రెండోది ఏంటంటే ముఖ్యమంత్రి తరఫున కొంతమందిని ఫ్లోట్ చేస్తా ఉన్నారు. అంటే వీళ్ళు ఇప్పుడు ఏ రకంగా అంటే వాళ్ళు కూడా ఎక్స్పర్ట్స్ అన్నట్టు అసలు మొత్తం లిఫ్ట్ చేస్తే ప్రాజెక్ట్ కూలిపోతుందని అదని ఇదని రకరకాల వాదనలు చేస్తున్నారు. బీ దట్ ఐజ్ ఇట్ మే. నాకు తెలిసి మనతో పాటు విఠల్ రావు గారు జాయిన్ అయ్యారు, ఇంజనీర్, రిటైర్డ్ ఇంజనీర్. విఠల్ రావు గారు ఏంటి ఇప్పుడు ఎల్లంపల్లి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఆ మ్యాప్ లో చూడండి. ఇప్పుడు ఎల్లంపల్లి వచ్చేంత వరకు ఇంకా